నీలి ఆకాశం కింద ఉన్న అడవిలో రేణు రోడ్డు పక్కన కూర్చుని ఒంటిపై ఉన్న ధూళిని దులుపుకుంటూ గడిపేది. ఒక భయంకరమైన శీతాకాలపు తుఫాను రేణు తల్లిదండ్రులను తన నుండి దూరం చేసింది. తను ఎంత చిన్నదంటే తనకి సరిగ్గా ఎగరటం కూడా వచ్చేది కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ రేణు జీవితం అడుక్కునే ముక్కలపైనే కుంచుకుపోయింది. హే భగవంతుడా, ఆకలితో అలమటించడమే నా రాత. నిన్న రాత్రి కూడా ఆకలితోనే పడుకున్నాను. ఈరోజు కూడా కడుపులో మంట రగులుతోంది. నాన్న ఉండి ఉంటే నాకు మట్టిని ప్రేమించడం నేర్పించేవారు, అడుక్కోవడం కాదు. రేణు బడికి వెళ్ళకపోయినా వ్యవసాయంలోని మెలకువలు తనకి వారసత్వంగా వచ్చాయి. తన తండ్రి అడవిలోనే అత్యంత ప్రతిభావంతురైన రైతు. చిన్నప్పుడు తండ్రి భుజాలపై కూర్చుని పొలాల్లో విత్తనాలు చల్లడం చూసిన ఆ రోజులు తనకిప్పటికీ గుర్తున్నాయి. ఒక ఉదయం రేణు ఇకపై ఎవరి ముందు చేయి చాపకూడదని నిర్ణయించుకుంది. తను అందరికంటే ముందుగా అడవిలోనే అత్యంత ధనవంతుడు, అహంకారి అయిన బాలుకాకి దగ్గరకు వెళ్ళింది. బాలు అన్నయ్య, నీకు చాలా భూమి ఉంది కదా, నాకు ఏదో ఒక మూల చిన్న పని ఇవ్వు. నేను రోజంతా కష్టపడి పనిచేస్తాను. భిక్షగత్తె, నరువిక్కడి నుండి. నా భూమిలో మృదువైన గడ్డి మొలుస్తుంది. నీలాంటి దిక్కులేని పక్షులు ఇక్కడ అడుగు పెడితే నా పంట అపవిత్రమైపోతుంది. పారిపో, లేకపో. రేణు మనసు విరిగిపోయింది. కాని ఆశ చావలేదు. తను చిరుక దగ్గరకు వెళ్ళింది. వాడు తనని తాను చాలా పెద్ద వ్యాపారిగా భావించేవాడు. రేణు, వ్యాపారం నమ్మకం మీద నడుస్తుంది. సొంతంగా గూడు కూడా లేడు నీకు నేను విత్తనాలు, నాగలి ఎలా ఇవ్వగలను? నువ్వు వెళ్ళి ఎప్పుడూ చేసే పనే చేసుకో, అడుక్కోపో. ఇక లాభం లేదనుకుని రేణు అడవిలోని ఒక మూలకు చేరుకుంది. అక్కడ ఒక ముసలి పావురానికి చెందిన పెద్ద పొలం ఉంది. అక్కడ పని చాలా ఎక్కువ ఉంది, కానీ కూలీలు తక్కువ. పొలం ఒక మూలలో చిన్ని పిచ్చుక మరియు మరొక పావురం చెమటోడుస్తూ పనిచేస్తున్నారు. ఒక చెట్టు నీడన గుడ్లగూబగారు లెక్కలు చూస్తున్నారు. తాతగారు, నేను పని వెతుక్కుంటూ వచ్చాను. నేను పేదదాన్నని నాకు ఎవ్వరూ పని ఇవ్వటం లేదు. కానీ మట్టికి ఎప్పుడు నీరు కావాలో, ఎప్పుడు ఎరువు కావాలో నాకు బాగా తెలుసు. తల్లి, ఇక్కడ అందరూ సమానమే. గూబగారు, మన దగ్గర ఈ చిన్నారి కోసం ఏదైనా పని ఉందా? పనైతే ఉంది యజమాని గారు, కాని ఇంత సుకుమారమైన రేణు ఈ మండుటెండర్లో నాగలి పట్టగలదా? ఎందుకు చేయలేదు గూబగారు, మేము దీనికి సహాయం చేస్తాం. రేణు, నాతో రా. ఈ రోజు నుండి మనం కలిసి పనిచేద్దాం. రేణుకు ఒక కొత్త జీవితం దొరికింది. తను పగలు రేయనక కష్టపడింది. పావురం బరువైన బస్తాలను మోస్తుంటే రేణు పొలానికి నీరు పెట్టే బాధ్యతను తీసుకుంది. అదే పొలంలో రాజు అనే పిచ్చుక కూడా ఉండేవాడు. రేణు పడుతున్న కష్టాన్ని, శ్రద్ధను చూసి ఆశ్చర్యపడేవాడు. రేణు, నీకు అలసటనిపించదా? సూర్యుడు అస్తమించాడు, ఇకనైనా కాస్త విశ్రాంతి తీసుకో. రాజు, ఇది అలసట కాదు, ఇది నా స్వాభిమానం యొక్క ఆకలి. ఈ పొలం పచ్చగా కలకల్లాడే వరకు నాకు నిద్ర రాదు. ఎండాకాలం ముంచుకొస్తోంది. అడవిలోని పక్షులన్నీ బాలు, చిలుక మరియు మిగతా వారంతా కేవలం పుచ్చకాయల సాగుకే సిద్ధమవుతున్నారు. ఒకరోజు పొలంలో దీని గురించే చర్చ జరుగుతోంది. యజమాని గారు, మనం కూడా పుచ్చకాయ విత్తనాలే తెప్పించుకుందాం. ఈసారి మార్కెట్ అంతటా పుచ్చకాయలు ఉంటాయి. వద్దు యజమాని గారు, ఆగండి. అందరూ పుచ్చకాయలే పండిస్తే మార్కెట్లో వాటి ధర పడిపోతుంది. కొనేవారు తక్కువైపోతారు, సరుకు ఎక్కువైపోతుంది. మనం ఎవ్వరూ పండించని పంటను పండించాలి. రేణు మాటల్లో నిజం ఉంది. మరి నీ సలహా ఏంటి? మనం ఉల్లిపాయలు, వెల్లుల్లి సాగు చేయాలి. ఈ నడివేసవిలో దాహం తీర్చుకోవడానికి పుచ్చకాయలు ఎలాగూ ఉంటాయి, కానీ వంట చేసుకోవడానికి ఉల్లిపాయల కొరత ఏర్పడుతుంది. ఉల్లిపాయలే మనల్ని ధనవంతులను చేస్తాయి. యజమాని అయిన ముసలి పావురం రేణు తెలివితేటలను నమ్మింది. చిన్ని పిచ్చుక, పావురం, రాజు మరియు రేణు అందరూ కలిసి పొలమంతటా ఉల్లిపాయల విత్తనాలు చల్లారు. 3 నెలల తర్వాత పంట చేతికి వచ్చినప్పుడు సరిగ్గా రేణు చెప్పినట్లే జరిగింది. బాలు పుచ్చకాయలు కుళ్ళిపోసాగాయి. ఎందుకంటే వాటిని అనాపైసాకి కూడా కొనే నాథుడు లేడు. అదే సమయంలో ముసలిపావురం పొలంలోని ఉల్లిపాయల సువాసన మార్కెట్ అంతటా వ్యాపించింది. నాకు పావురం తాతగారి పొలంలోని ఉల్లిపాయలన్నీ కావాలి. మీరు ఎంత అడిగితే అంత ధర ఇస్తాను. లాభాలు ఎంతగా వచ్చాయంటే యజమాని పావురం పెట్టె నిండిపోయింది. ఆయన తన ఉదారతను చాటుకుంటూ రేణుకు లాభాల్లో పెద్ద వాటాను ఇచ్చాడు. రేణు, ఇది నీ ఆలోచన విధానానికి దక్కిన విజయం. నువ్వు నా పొలాన్ని కాపాడటమే కాకుండా
ఈ కూలీలందరి ఏడాది రేషన్ను కూడా ఖాయం చేశావు. ఇదిగో ఇది నీ కష్టార్జితం. రేణు దగ్గర ఇప్పుడు సొంత డబ్బు ఉంది. రేణు వ్యక్తిత్వానికి ముగ్ధురైన రాజు తన మనసులోని మాటను బయటపెట్టాడు. రేణు, నువ్వు మట్టి నుండి బంగారాన్ని పండించావు. ఎండిపోయిన నా జీవితమనే పొలాన్ని నీ చిరునవ్వుతో పచ్చగా మారుస్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ముసలి పావురం, గుడ్లగూబగారు, చిన్ని పిచ్చుక మరియు పావురం అందరూ కలిసి ఒక పెద్ద వేడుకను ఏర్పాటు చేసి రేణురాజుల వివాహాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. రేణు ఒక విలాసవంతమైన ఇల్లు కట్టుకుంది. ఆ ఇల్లు ఒక ప్యాలెస్ లా ఉంది. చల్లని గాలి కోసం ఏసీ మరియు తాజా పండ్లను దాచుకోవడానికి ఒక పెద్ద ఫ్రిడ్జ్ కూడా ఉన్నాయి. కొంతకాలం తరువాత వారి ఇంట్లో 2 బుజ్జి పిల్లల కిలకిల రావాలు వినిపించాయి. రేణు తన పిల్లలకు ఎప్పుడూ అడుక్కునే పరిస్థితి రాకుండా చూసుకుంది. ఈ రోజు రేణు తన కుటుంబంతో కలిసి బయటకు వస్తే ఆ బాలు మరియు చిలుక పొదల వెనుక దాక్కుంటారు. చిలుక, మనం గనుక ఆ రోజే వజ్రాన్ని గుర్తుపట్టి ఉంటే ఈరోజు మనం కూడా పెద్దవాళ్ళం అయ్యేవాళ్ళం. మనం ఆ భిక్షగత్తెలో కేవలం తన పేదరికాన్ని మాత్రమే చూశాం, తన ప్రతిభను కాదు. నిజం చెప్పావు బాలు. ఈరోజు రేణు దగ్గర అంతా ఉంది, మన దగ్గర మాత్రం ఖాళీ పొలాలు, పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగల్లేదు. రేణు కథ అడవి మొత్తానికి ఒక ఆదర్శంగా నిలిచింది. చదువు కేవలం పుస్తకాల్లోనే కాదు, శ్రద్ధ మరియు అనుభవంలో కూడా ఉంటుందని తను నిరూపించింది. ఒకప్పుడు ఏ రోడ్డుపై అయితే తను చేయి చాపిందో, ఈరోజు అదే రోడ్డుపై తను కష్టపడి సంపాదించుకున్న కారులో ఎంతో గర్వంగా తిరుగుతోంది. నీతి: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీ కష్టపడే తత్వము మరియు సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయమే మీ నిజమైన సంపద. సుందరవనంలోని ఒక మూలలో ఒక ఎండిపోయిన చెట్టుపై రేణుపిచ్చుక చిన్న గూడు ఉండేది. రేణు చాలా పేదది మరియు కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతోంది. బలహీనత కారణంగా తను ఎగరలేకపోతోంది. పైగా కొన్ని రోజుల నుండి అన్నపు మెతుకు కూడా ముట్టలేదు. ఆకలితో తన ప్రాణం పోతున్నట్లు అనిపించింది. భగవంతుడా, నాకు ఎంత ఆకలిగా ఉందంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఈ రోజు గనక నాకు తినడానికి ఏమీ దొరక్కపోతే నేను ఆకలితోనే చచ్చిపోతాను. నేను ఎవరినైనా సహాయం అడగాల్సిందే. ధైర్యం తెచ్చుకుని రేణు బాలు నేరేడు పండ్ల తోటలోకి వెళ్ళింది. బాలు మరియు అతని భార్య గౌరీ చాలా ధనవంతులు. వారి దగ్గర పండ్లకు ఎలాంటి కొరత లేదు. బాలు అన్నయ్య, నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను. కొన్ని రోజుల నుండి ఆకలితో అలమటిస్తున్నాను. దయచేసి నీ తోట నుండి నాకు ఒకే ఒక్క నేరేడు పండు ఇవ్వవా? నా ప్రాణం నిలుస్తుంది. పో ఇక్కడి నుంచి భిక్షగత్తెల్లా. ఏంటి, ఈ నేరేడు పండ్ల తోట నేను నీకోసం పెంచానా? ఇప్పుడు ఒక పండు అరుగుతున్నావు, రేపొద్దున మొత్తం చెట్టే కావాలంటావు. అవునవును, నీ మొహం చూసుకున్నావా ఎప్పుడైనా? ఉచితంగా తినేసే మొహం నువ్వు. మేమిక్కడ రాత్రింబగళ్ళు కష్టపడి తోట పెంచితే ఇదిగో ఇలా మూతి వేసుకుని తినడానికి వచ్చేసింది. బాలుకాకి మరియు గౌరీకాకి మాట్లాడిన చేదు మాటలు విని రేణు కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను అక్కడ నుండి ఎగిరిపోయి సేట్ పావురం దగ్గరకు వెళ్ళింది. సేట్ గారు, మీ దగ్గర చాలా ధాన్యం ఉంది కదా, నాకు కేవలం గుప్పెడు గింజలు ఇవ్వండి. నేను నయం అవ్వగానే మీకు తిరిగిచ్చేస్తాను. అరే రేణు, నువ్వు ఎప్పుడు అనారోగ్యంతోనే ఉంటావు. నా అప్పు ఎలా తీరుస్తావు? నా ధాన్యం అమ్ముకోవడానికి ఉంది, దానాలు చేయడానికి కాదు. వెళ్ళిక్కడి నుండి, నా సమయం వృధా చేయకు. అన్ని చోట్ల నిరాశ ఎదురవటంతో కష్టపడి పనిచేసి కొంచెం ఆహారం సంపాదించుకోవచ్చనే ఆశతో రేణు మిట్టూ చిరుక దగ్గరకు పని అడగడానికి వెళ్ళింది. మిట్టు అన్నయ్య, నాకు ఏదైనా చిన్న చితక పని ఇవ్వు, నేను పని చేస్తాను. బదులుగా నాకు 2 పూటలా తిండి పెడితే చాలు. పని చేస్తావా? అరే, గాలి ఒక్కసారి గట్టిగా వీస్తేనే నువ్వు ఎగిరిపోతావు. ఇంత బలహీనమైన రేణుతో ఏం పని అవుతుంది? నా షాప్లోని సామాన్లన్నీ కింద పడేసి మరికొంత నష్టం తెచ్చిపెడతావు. ఇక్కడ ఎలాంటి పని లేదు, వెళ్ళు. బాగా అలసిపోయిన రేణు ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది. ఎదురుగానే బాలుకాకి నేరేడు పండ్ల తోట ఉంది. బాగా పండిన నేరేడు పండ్లను చూడగానే తన ఆకలి మరింత ఎక్కువైంది. తను తట్టుకోలేక రహస్యంగా తోటలోకి ప్రవేశించింది. కానీ గౌరీకాకి తీక్షణమైన చూపులు తనను చూసేశాయి. బాలుగారు, త్వరగా రండి. చూడండి, ఆ భిక్షగత్తె రేణు మన నేరేడు పండ్లను దొంగిలించటానికి వచ్చేసింది. నేను ముందే చెప్పాను కదా, దీనికి దురాశ ఎక్కువని. ఈరోజు మాత్రం దీన్ని ప్రాణాలతో వదలను. నా తోటలోనే దొంగతనం చేస్తావా? బాలుకాకి ఏమాత్రం ఆలోచించకుండా
రేణును కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. రేణు నొప్పితో అల్లాడిపోయింది. నన్ను కొట్టకు బాలు అన్నయ్య, నేను దొంగతనం చేయటం లేదు. కేవలం కింద పడిన ఒక నేరేడు పండును తీసుకుంటున్నాను. నన్ను వదిలేయి. బాలుకాకి దెబ్బల నుండి ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుని రేణు అక్కడ నుండి పారిపోయింది. తను ఎగురుతూ ఎగురుతూ తన అడవికి చాలా దూరంలో ఉన్న మరొక అడవికి చేరుకుంది. ఆ అడవి చాలా భయంకరంగా చీకటిగా ఉంది. ఇంతలో అకస్మాత్తుగా ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్మి పెద్ద తుఫాను వచ్చింది. హే భగవంతుడా, ఇది ఎంత భయంకరమైన తుఫాను! నా రెక్కల్లో ఇప్పుడు అస్సలు ఓపిక లేదు. ఈరోజు నా చావు ఖాయం. తుఫాను నుండి తప్పించుకోవడానికి చోటు వెతుకుతుండగా రేణుకు అకస్మాత్తుగా చీకట్లో ఒక వెలుగు కనిపించింది. తను దగ్గరకు వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యంతో కళ్ళు బైర్లు కమ్మాయి. అక్కడ గడ్డితో చేసిన ఒక అత్యంత అందమైన ఇల్లు ఉంది. అన్నింటికంటే విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ గడ్డి ఇంటి కప్పు గోడలపై ప్రపంచంలోని రకరకాల రుచికరమైన పండ్లు కాసి ఉన్నాయి. ఇంత అందమైన ఇల్లా? మరియు ఇన్ని పండ్లా? ఇదేమైనా కలనా? రేణు ఆ ఇంటి లోపలికి వెళ్ళగానే అక్కడ బోలెడంత ధనరాశులు, బంగారు నాణేలు మరియు రకరకాల వంటకాలు పెట్టబడి ఉండడం చూసింది. రేణు ఇంకా ఆలోచిస్తూనే ఉండగా ఇంతలో ఒక గంభీరమైన మరియు మధురమైన స్వరం వినిపించింది. భయపడకు రేణు తల్లి, నేను ఒక మాయా ఇల్లుని. మీరు మాట్లాడగలరా? కానీ మీకు నా పేరు ఎలా తెలుసు? నాకు అంతా తెలుసు. నువ్వు చాలా దయాగుణం ఉన్నదానివి. నువ్వు బాగున్నప్పుడు ఎందరో పేద పక్షులకు ఎల్లప్పుడూ సహాయం చేశావు. కానీ ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ నీకు సహాయం చేయలేదు. నీ మంచి పనుల ఫలితమే నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. ఇప్పటి నుండి ఈ ఇల్లు నీదే. నీకు ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. ముందుగా ఈ మాయా పండ్లను తిని నీ ఆకలి తీర్చుకో. రేణు సంతోషంగా గోడ నుండి ఒక యాపిల్ పండును కోసి తిన్నది. ఆ పండు మొదటి ముక్క కడుపులోకి వెళ్ళగానే ఒక అద్భుతం జరిగింది. రేణుకు ఉన్న అనారోగ్యం, బలహీనత అంతా మాయమైపోయాయి. తను పూర్తిగా ఆరోగ్యంగా, శక్తివంతంగా మారిపోయింది. అరే, నా నొప్పి అంతా మాయమైపోయింది. మాయా ఇల్లుగారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ మీరు నాతో పాటు మా అడవికి రాగలరా? అక్కడ నాలాంటి పేద పక్షులు ఇంకా చాలా ఉన్నాయి. వాటికి ఆహారం అవసరం. నేను వాటికి సహాయం చేయాలనుకుంటున్నాను. నీ దయాగుణాన్ని చూసి నేను చాలా సంతోషించాను. కళ్ళు మూసుకోరేను. రేణు కళ్ళు మూసుకుంది. మరుసటి క్షణమే ఆ మాయాగడ్డి ఇల్లు ఎగురుకుంటూ నేరుగా సుందరవనం అడవిలోని రేణు పాతగూడు ఉన్న స్థలంలో వచ్చి వాలింది. అడవి అంతటా ఈ మాయా ఇంటి కాంతి వ్యాపించింది. రేణు పింకీని మరియు అడవిలోని పేద పక్షులన్నింటినీ పిలిచి చాలా ఆహారాన్ని, డబ్బును పంచడం మొదలుపెట్టింది. రేణు యొక్క ఈ ఐశ్వర్యం మరియు మాయా ఇంటి గురించిన వార్త త్వరలోనే బాలు మరియు గౌరీలకు చేరింది. వారిద్దరూ అసూయతో కుళ్ళుకుపోసాగారు. చూసారా బాలుగారు, ఆ దౌర్భాగ్యపు రేణుకు అంత పెద్ద నిధి దొరికింది. పైగా దాన్ని అడవి అంతటా అందరికీ ఉచితంగా పంచేస్తోంది. గౌరీ, నువ్వేం కంగారు పడకు. నా బుర్రలోకి ఒక అదిరిపోయే ప్లాన్ వచ్చింది. రాత్రి అవ్వనివ్వు. మనమిద్దరం కలిసి ఆ రేణును చితక్కొట్టి తరిమేద్దాం. ఆ మాయా ఇంటిని మనం లాగేసుకుందాం. ఆ తరువాత ఈ అడవి మొత్తానికి మనమే రాజులమవుతాం. రాత్రి చీకట్లో బాలు మరియు గౌరీ దురాశతో కళ్ళు మూసుకుపోయి చేతుల్లో కర్రలు పట్టుకుని ఆ మాయా ఇంట్లోకి చొరబడ్డారు. వారు రేణును భయపెట్టవచ్చని అనుకున్నారు. కానీ ఆ ఇల్లు మాయా ఇల్లనే విషయం వారికి తెలియదు. ఓయ్ రేణు, ఇప్పట్నుండి ఈ ఇల్లు, ఈ నిధి మొత్తం నాదే. రేణు ఏదైనా మాట్లాడేలోపే ఆ మాయా ఇంటి తలుపులు తమంతట తామే మూసుకుపోయాయి. ఇంటి లోపల ఉన్న ఒక లావుపాటి కర్ర గాల్లోకి లేచి బాలు మరియు గౌరీలపై దెబ్బల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. దుర్మార్గులైన, దురాశపరులైన కాకులారా, మీరు ఒక అమాయకపు, అనారోగ్యంతో ఉన్న రేణుపై దౌర్జన్యం చేశారు. ఈరోజు మీ పాపాలకు తగిన శిక్ష లభిస్తుంది. ఆహా, అమ్మో, కాపాడండి, నా నడుము విరిగిపోయింది. బాలుకాకి గారు, నన్ను కాపాడండి. అమ్మో, చచ్చాను. నన్ను క్షమించేయి మాయా ఇల్లుగారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యం. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఆ మాయాకర్ర
దురాశపరులైన ఆ ఇద్దరు కాకులను దంచికొట్టి ఆ తరువాత గాల్లోకి విసిరి ఇంటి బయట నేలపై పడేసింది. బాలు మరియు గౌరీ నొప్పితో విలవిలలాడుతూ అవమాన భారంతో అక్కడ నుండి పారిపోయారు. వారి దురాశకు, చెడు ప్రవర్తనకు చాలా పెద్ద శిక్షే లభించింది. ఆ తర్వాత వారు ఎప్పుడూ ఎవరినీ వేధించే ధైర్యం చేయలేదు. మరోవైపు రేణు ఆ మాయా ఇంట్లో సంతోషంగా జీవించసాగింది మరియు జీవితాంతం అడవిలోని పక్షులన్నింటికీ సహాయం